తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అన్ని శాఖల అధికారులు కలిసి విజయవంతంగా నిర్వహిస్తున్నారన్నారు తుడా టీటీడీ బోర్డు సభ్యులు చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి. అలాగే తుడా చైర్మన్ అవకాశం కల్పించి టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ కి జీవితాంతం రుణపడి ఉంటారన్నారు. బ్రహ్మోత్సవాల్లో నేరుగా భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని తనకు కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందంటున్న డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ కుమార్ ఫేస్ టు ఫేస్. పిరమిడ్లు గొరుపుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు తరలి వచ్చి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్న పరిస్థితి. ముఖ్య ఘట్టమైన గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ వాహన సేవను తిలకించడానికి వచ్చిన పరిస్థితి. దాదాపు గ్యాలరీలలో 1,80,000 మందికి పైగా కూడా గ్యాలరీలలో భక్తులు ఉండి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న రాత్రి నుంచే ఈ గ్యాలరీలలో భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్వయంగా స్వామివారిని వాహన సేవలో తిలకించాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున భక్తులు నిన్న రాత్రి నుంచే ఇక్కడే వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీరందరికీ ఉదయం నుంచి ఏదైతే ఇప్పుడు వాహన సేవ వరకు కూడా ఏదైతే అన్నపానీయాలు కావచ్చు, తీర్థప్రసాదాలను కూడా అన్నీ కూడా అందిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. టీటీడీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే గరుడ సేవకు తిలకించడానికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఏ విధంగా సంతృప్తికరంగా వ్యక్తం చేశారో టీటీడీకి సంబంధించిన పాలక మండలి సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి, అలాగే తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఈ బ్రహ్మోత్సవాలు మీరు మొట్టమొదటి పాలక మండలి సభ్యులుగా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు దగ్గరుండి చూస్తున్న పరిస్థితి, భక్తులకు కూడా మీరే స్వయంగా వెళ్ళి పలకరించి వారి ఫీడ్బ్యాక్ను కూడా కనుక్కున్న పరిస్థితి ఎలా అనిపించింది? ఓం నమో వెంకటేశయ్య. ఈరోజు చూస్తున్నారు, ఎప్పుడూ జరగని ఇంత విధంగా భగవంతుడు ఈరోజు లక్షల మంది జనాలు వచ్చి ఇంత చల్లని వాతావరణంలో ఎంత వాన పడ్డా కూడా ఒక అడుగుడ పక్కన భక్తులు జరగకుండా ఎక్కడ తోపురాటు లేకుండా హ్యాపీగా భగవంతుని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళకి వాటర్ కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, ఆహార భోజనాలు కావచ్చు 24/7 ప్రతి 100-200 మీటర్లు కూడా అన్ని పాయింట్లు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రతి కౌంటర్లో కూడా మీరు చూస్తే సుమారు 400 నుంచి 600 మందిని కూర్చోబెట్టాం. ఒక్కొక్క దాంట్లో కూడా ఎక్కడ కూడా మీరు చూడండి హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో కూర్చొని ఉన్నారు. భగవంతుని మంచిగా దర్శనం చేసుకొని తన కుటుంబం బాగుండాలని చెప్పేసి అందరూ కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. ఈరోజు ఇదే విధంగా ఇన్ని కళలు కూడా వచ్చేసి భగవంతుని ముందర కూడా ఎప్పుడు ఎక్కడ ప్రపంచంలో జరిగినంత విధంగా ఎప్పుడు జరగదు కూడా. తిరుపతిలో ఈరోజు ఇంతమంది కళాకారులు వచ్చి భగవంతుని ముందు నాట్యాలు వేసుకొని హ్యాపీగా పోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. అందులో ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా నాకు అవకాశం ఇచ్చిందని కూడా నేను మరొకసారి భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మీరు మొట్టమొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలు దగ్గరుండి చూసి భక్తులకు సేవలు కూడా చేసిన పరిస్థితి, మీ అనుభూతి ఎలా అనిపిస్తుంది? మేము ఒక బోర్డు మెంబర్గా కాదు, ఫస్ట్ మొట్టమొదటిగా భక్తుడిగా నాకు ఈ బాధ్యత ఇచ్చాయని చెప్పి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ పుణ్యం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మా యువ నాయకు నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల్లో నేను దగ్గరుండి భక్తుల దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎప్పుడూ మాకు ఇంత ఫెసిలిటీస్ ఇవ్వలేదు, ఫస్ట్ టైం ఇచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ బ్రహ్మోత్సవాలు బాగా ఘనంగా భగవంతుడు జరగాల, మేమందరం మళ్ళీ భగవంతుడు పార్టిసిపేట్ చేయాలని కూడా అందరూ కోరుకోవడం జరిగింది. ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి భగవంతుడికి నేను ఎన్ని జన్మలెత్తినా కూడా రుణం తెచ్చుకునే పరిస్థితి నాకు. అయితే బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలించారో వారందరికీ సేవలు అందించే భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందని అని కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్క లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చారో వారందరికీ ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే అన్నపానీయాలు కావచ్చు అన్నీ కూడా టీటీడీ దగ్గరుండి చూసుకుంటుంది. భక్తులు ఎవరు కూడా ఎటువంటి కంప్లైంట్ కూడా చేయలేదు. ఇలాంటి భాగ్యం మాకు కలగడం ఎంతో ఆనందంగా ఉందని కూడా డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్క కూడా చైర్మన్గా అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకి అవకాశం కల్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. భక్తులకు దగ్గరుండి ఇలా సేవ చేయడం ఎంతో గర్వంగా ఉందని కూడా ఆయన ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో రమణ కుమార్, మెగా నైన్ టీవీ, తిరుమల నుంచి.